భగవంతుడే నాదప్రియుడు, సంగీత ప్రియుడు. భగవంతుడు శివుడా, కృష్ణుడా, అమ్మవారా అని మనం విడివిడిగా భేదం చేయలేం. మరి సరస్వతీ మాత, సరస్వతీ దేవి వీణ వైద్యుల వాయిస్తారు. తల్లి కదా! ఆవిడ వీణ వాయిస్తారని చెప్తారు. అలాగే కృష్ణుడు వేణుగాన లోలుడు. అలాగే శివుడు నటరాజుడు. నటరాజ మూర్తి అంటారు కదా! పలానా దేవుడికి సంగీతం ఇష్టం, లేకపోతే ఇది ఇష్టం అనడానికి లేదు. భగవంతుడే సంగీత ప్రియుడు. ఆ నాదం సంగీతం అంటేనే నాదం కదా! విశ్వమంతా కూడా నాదం మీదే ఉంది. సో, నాదంలోంచి సర్వం ఉద్భవించింది. సో, అందువల్ల భగవంతుడే నాద ప్రియుడు. ఇందులో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క భగవంతుడు ఆ పేరు మీద మన వాగ్గేయకారుల రచనలు అవి ఉన్నప్పుడు ఏంటంటే, కృష్ణుడి మీద ఒకసారి రాస్తారు. కీర్తన ఒక వాగ్గేయకాలు. అదే తేరా స్వాములు ఉన్నారనుకోండి. నాద తనుమనిశం శంకరం అని ఒక కీర్తన రాశారు. హ్మ్. వేణుగానలోలుని గనవేయి కన్నులో గావరేనే. అది కూడా ఆయనే రాశారు. అవును. సో, ఒకసారి కృష్ణుడు వేణుగాన ప్రియుడని చెప్పారు. ఒకసారి శివుడు నాదప్రియుడని చెప్పారు. అవును. సరస్వతి అమ్మవారు ఎలాగో విద్యల తల్లి. సో, దీంట్లో భగవంతుడనేవాడే నాదప్రియుడు. సో, సంగీతానికి, భగవంతుడికి సంబంధం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా సంగీతం ఉపయోగపడుతుంది అంటారా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఆధ్యాత్మికత వేరు, రిలిజన్ అంటే ఈ దేవుళ్ళు మనం చెప్పుకునే ఈ దేవుడు ఇవి అంత అది డిఫరెంట్. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే దానికి ఏ మతంతో సంబంధం లేదు. ఆధ్యాత్మికత అంటే ఒక మనిషి జీవన విధానం, ఒక మార్గం. ఆధ్యాత్మికత అనేది ప్రతి వారికి కావాల్సిందే. కానీ ఇక్కడ అంటే ఏ మతంలో అయినా వారి సంగీతం లేతే వారి ఉపాసించే భగవంతుడు ఎవరైనా ఉండి ఉంటే దానికి అది మార్గం చూపిస్తుంది. ఆ సంగీతం కూడా తోడవుతుంది. అది. ఇక్కడ మనకేంటంటే శాస్త్రీయ సంగీతం అంతా కూడా వివిధ రకాలైన భగవత్ స్వరూపాలని స్తోత్రం చేయటంతోనే మనకి అక్కడ ఆధ్యాత్మికతతో రిలేట్ అయి ఉంటుందన్నమాట. మన శాస్త్రీయ సంగీతం. స్తోత్రాలు ఓకే. మీరు నాదం గురించి చెప్పారు. ఆ నాదం అనేది ఏదైతే ఉందో అది స్పిరిచ్యువల్‌గా ఎవరి మార్గంలో వారు ఉంటూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుందా? యెస్. నాదం అంటే ఇంక మళ్ళీ యూనివర్సల్. యూనివర్సల్. ఓకే. యూనివర్సల్. ఏ సంగీతంలోనే ఉండొచ్చు. ఆ నాదానికి, ఆధ్యాత్మికతకి ఇది ఉంది. ఓకే. ఉంటుంది. అలా మీ జీవితంలో స్పిరిచ్యువల్‌గా మ్యూజిక్ తీసుకొచ్చిన చేంజ్ ఎంత వరకు ఉంది? డెఫినిట్‌గా ఉంటుందమ్మా. ఎందుకంటే, అంటే అక్కడ ఒక మాట చెప్పాలి. సంగీతాన్ని ఒక నాద రూపంలో ఆరాధించటం, అలాగే సాహిత్యం అంతా కూడా ఇందాక చెప్పాను గదా! భగవంతుని స్థితి మీదో లేకపోతే ఒక ఒక మనిషి త్యాగరాజస్వామివారు మనస్సు మీద మనసు ఎలా స్వాధీనంలో ఉంచుకోవాలి, మనసు ఎన్ని రకాలుగా ఇది చేస్తూ ఉంటుంది, వాటిని ఎలా కంట్రోల్ ఇవన్నీ కూడా కీర్తనల ద్వారా చెప్పారు. వాటిని మనం ఎప్పుడైతే ఆ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకొని వాటిని పాటిస్తామో ఖచ్చితంగా మనం ఆధ్యాత్మికతలోకి వచ్చినట్టే లెక్క. ఎంతో మంది వాగ్గేయకారులు ఈవెన్ త్యాగరాజస్వామివారు గాని, అన్నమయ్య కానీ ఎంతో మంది వాగ్గేయకారులు వాళ్ళ రచనలోనే మనిషిని వాడి జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అనేవి కూడా వాళ్ళ రచనలోనే చెప్పేశారు. ఎప్పుడైతే మనం ఆ రచనలని, ఆ సాహిత్యాన్ని అవగాహన చేసుకుంటామో ఖచ్చితంగా మనలో ఆధ్యాత్మికత వస్తుంది. మ్యామ్, శాస్త్రీయ సంగీతం అనేది కేవలం భక్తికి సంబంధించింది మాత్రమేనా? లేదా దాంట్లో నిగూఢంగా ఇంకా ఉన్నటువంటి నాలెడ్జ్ సోర్స్ ఏంటి? యెస్. ఇందాక నేను చెప్పాను గదా! ఆధ్యాత్మికత అంటే అది భక్తికి కాకుండా భక్తి కూడా ఉంటుంది. భక్తి కాకుండా ఒక మనిషి ఎలా జీవించాలి, మనిషి యొక్క ధర్మం ఏంటి, అలాంటివన్నీ కూడా దాంట్లో ఎంతోమంది వాగ్గేయకారులు రచనలో చెప్పారు. తర్వాత ఇంకొకటేంటంటే ముఖ్యమైనది సంగీతంలో ఉండే నాదం ఉంటుంది కదా! ఆ నాదం సాహిత్యాన్ని పక్కన పెడితే సంగీతంలో ఉండే నాదం రకరకాల రాగాలున్నాయి మన శాస్త్రీయ సంగీతంలో. ఆ రాగాల్లో ఉండే స్వరాలంటే నథింగ్ బట్ వైబ్రేషన్స్ కదా! ఆ నాదం అంటేనే ఆ వైబ్రేషను. ఒక్కొక్క స్వరానికుండే ఒక వైబ్రేషను మన బాడీలో అసలు విశ్వమంతా గూడా మొత్తం వైబ్రేషన్స్ మీద నడుస్తోంది. మన థాట్ కూడా వైబ్రేషన్ ఉంటుంది. సో, మన బాడీలో ఒక్కొక్క అవయవం గూడా ఒక్కొక్క రకమైన ఆ వైబ్రేషన్స్‌కి స్పందించటం ఉంటుంది. ఓకే. సపోజ్ మనకేదన్నా చాలా ప్లెజెంట్‌గా చాలా సూదింగ్‌గా ఉన్న మ్యూజిక్ విన్నప్పుడు మన మనసెలా ఉంటుంది?
విపరీతమైన సౌండ్‌తో కూడిన ఒక డ్రమ్స్ అలాంటి ఆ రిథమ్స్ విన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఒకసారి గమనిస్తే మనకు తెలిసిపోతుంది కదా! చాలా డిఫరెన్స్ ఉంటుంది. కదా! అవును. సో, అందుకని ఎప్పుడైతే ప్రతి ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా శాస్త్రీయ సంగీతం చాలా మెలోడియస్‌గా ఉంటుంది. పాప్ ఈస్ డిఫరెంట్. శాస్త్రీయ సంగీతం ఎందులో ఉన్నా కూడా చాలా మెలోడియస్ ఉంటుంది. ఆ మెలోడీ వల్ల ఏంటంటే, ఆ వైబ్రేషన్స్ వల్ల బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయో, మనకి ఆ ప్రశాంతత వస్తుంది కదా! అది చాలా చాలా పెద్ద ప్రయోజనం కదా సంగీతంతో. సంగీతం వల్ల. అది ప్రతి వాళ్ళు సంగీతం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా దాన్ని ఆ సౌండ్‌ని, ఆ వైబ్రేషన్‌ని ఇప్పుడు అదే మనకి ఎంతోమంది సంగీతం వింటూ ఉంటారు. కచేరీలకొస్తారు. లేతే సంగీతం ఎంతోమంది వేల మంది వింటూ ఉంటారు. వాళ్ళందరికీ సంగీతం తెలుసా? తెలీదు కదా! కానీ వింటున్నారు. దేనికంటే ఆ సౌండ్‌లో ఉన్న ఆ గొప్పతనం అన్నమాట. దాని నాదంలో ఉన్న గొప్పతనం. ఆ నాదం వల్ల మానసిక ప్రశాంతత. అందుకే అలాగే ఇందాక చెప్పాను రాగాలు. ఒక్కొక్క రాగంలో ఉండే ఒక్కొక్క స్వరాలు, ఆ తీవ్ర స్వరాలని, కోమల స్వరాలని ఇలా రకరకాలుంటాయి. ఆ సౌండ్‌లో ఉండే వైబ్రేషన్స్ వల్ల ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఆఫ్ రాగాలకి స్పందిస్తుందని అందుకే మ్యూజిక్ థెరపీ కూడా జరిగింది. చాలామంది ఎంతోమంది మహానుభావులు మ్యూజిక్ థెరపీ చేశారు. కారణం ఏంటంటే ఇదే. ఒక్కొక్క రాగం పాడితే ఆ రాగంలో ఉండే ఆ సౌండ్స్, ఆ స్వరాల్లో ఉండే ఆ స్వరాలకుండే వైబ్రేషన్స్ వల్ల ఒక రకమైన స్వస్థత జరుగుతుంది. ఓకే. సో, మ్యూజిక్ థెరపీ అనేది నిజంగానే పనిచేస్తోంది. అయ్యో! తప్పకుండా. తప్పకుండా. అవన్నీ చాలా అంత సింపుల్ థింగ్ ఇందాక చెప్పాను గదా! మనకు మంచి సంగీతం విన్నప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. సో, బోత్ మైండ్ అండ్ బాడీ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. 100%. ఆలాప్ గాని, ఒక పాట గాని విన్నప్పుడు ఇది ఈ రాగమని అంత ఈజీగా ఎలా కనిపెట్టగలుగుతారు?